2023 మార్చి 7 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2033-35 నాటికి ఏ దేశాలు కలిసి చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు? 2033-35 నాటికి ఏ దేశాలు కలిసి చంద్రునిపైన అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటే కనుక రష్యా మరియు చైనా. చూడండి, 2035 నాటికి చంద్రుడిపై అటామిక్ పవర్ ప్లాంట్ లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటామన్నమాట, అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. ప్రముఖంగా ఏ దేశం ఈ నిర్ణయం తీసుకుందంటే రష్యా దేశంలోని రాస్ కాస్మోస్ అనేటువంటి అంతరిక్షయాన సంస్థ ఈ విషయాన్ని మనకు వెల్లడించడం జరిగింది. రష్యాలోని రాస్ కాస్మోస్ అనేటువంటి అంతరిక్షయాన సంస్థ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. చైనా శాస్త్రవేత్తలతో కలిసి 2035 నాటికి చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఇది చాలా సవాళ్లతో కూడుకున్నటువంటి విషయం, అయినా సరే ఇది సాధిస్తామని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ రాస్ కాస్మోస్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చంద్రుని పైన మనం అందరం కూడా ఆవాసాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం పైన అనేక దేశాలు ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. చంద్రుడిపైన ఆవాసం అంటే ఇల్లు నిర్మించాలని, కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ అవసరం అవుతుంది. కాకపోతే సోలార్ ప్యానెళ్ల సహాయంతో తయారయ్యేటువంటి సోలార్ పవర్ అనేటువంటిది ఏమాత్రం ఆ ఇళ్లకు సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా అటామిక్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే అక్కడ ఏర్పాటు చేసిన ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం బాగా ఉంటుందనే విషయం పైన తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. అంటే సోలార్ పవర్ అనేటువంటి దాని ద్వారా ఏమాత్రం ఆ విద్యుత్ సరిపోదు, కాబట్టి అక్కడ అటామిక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనుషుల సహాయంతో ఈ అటామిక్ పవర్ ప్లాంట్ లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏర్పాటు చేయబోరంట. దీనికోసం అక్కడ రోబోలను వాడడం జరుగుతుందన్నమాట. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అక్కడ రోబోల సహాయంతో ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా తెలపడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చంద్రుని పైన అనేక దేశాలు అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇటీవలనే జపాన్ దేశం స్లిమ్ అనేటువంటి నౌకను పంపించి అక్కడ విజయవంతంగా దిగి అక్కడ ప్రయోగాలు చేసిందనమాట. అదేవిధంగా అమెరికా ప్రైవేట్ సంస్థ ఇటీవలనే చంద్రునిపైన ల్యాండ్ అయిందనమాట. ఓకేనా, ఆ ల్యాండర్ పేరు ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఒడిసిస్ ల్యాండర్. అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ చంద్రునిపైన ఓకేనా ల్యాండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఆ ల్యాండర్ పేరు వచ్చేసి మనకి ఒడిసిస్ అనమాట. అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే దక్షిణ ధ్రువం పైన మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయినటువంటి దేశంగా భారతదేశం అవతరించింది, మనందరికీ తెలుసు. ఓకేనా, ల్యాండర్ పేరు ఏంటంటే కనుక విక్రమ్ అనమాట. రోవర్ పేరు ప్రజ్ఞాన్, ప్రొపల్సన్ మాడ్యూల్, ఈ మూడు మనం పంపించడం జరిగిందనమాట చంద్రునిపైకి. ప్రొపల్సన్ మాడ్యూలు, ల్యాండరు, రోవరు, ఈ మూడు భాగాలతో మనం పంపించడం జరిగిందనమాట చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా. సరే, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక చంద్రయాన్ 3 మిషన్ ఏ నౌక ద్వారా పంపించబడింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మన భారతదేశానికి సంబంధించి చంద్రయాన్ 3 అత్యంత గొప్ప విజయం, మనందరికీ తెలుసు. ఓకేనా, దీనిని ఏ నౌక ద్వారా పంపించడం జరిగింది అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇక గత కరెంట్ అఫైర్స్ క్లాస్ను మనం ఒకసారి పరిశీలిస్తే కనుక పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక కావడం జరిగిందనమాట. ఈ షెహబాజ్ షరీఫ్ ఏ పార్టీ అంటే కనుక పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ. ఈ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీ ఏదంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ఇక్కడ పార్లమెంటులో 336 సభ్యులు ఉన్నటువంటి పార్లమెంటులో ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో 201 ఓట్లు ఈ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఓకేనా, ఈ రెండు పార్టీలకు కలిపి 201 ఓట్లు రావడం జరిగిందన్నమాట. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనేటువంటి పార్టీకి చెందిన సభ్యులు 92 ఓట్లు సాధించడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఓకేనా షెహబాజ్ షరీఫ్ ఆల్రెడీ ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని గత కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా.
సెకండ్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ మంత్రి భారతీయ కార్మికులపై చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ తెలిపారు? ఇటీవల ఏ దేశ మంత్రి భారతీయ కార్మికులపై చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ తెలిపారంటే కనుక తైవాన్ మంత్రి. తైవాన్ దేశ మంత్రి, ఆ మంత్రి పేరు మన ఇమెయిల్లో చూడొచ్చు, ఆ మంత్రి ఉంది అక్కడ. ఆమె పేరు వచ్చేసి సు మింగ్ చున్ అనేటువంటి మంత్రి, తైవాన్ మంత్రి అనమాట. మన ఇమెయిల్లో చూడొచ్చు ఆమెను, సు మింగ్ చున్ అనమాట. ఈ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు క్షమాపణ మళ్ళీ చెప్పింది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఏంటి ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే కనుక, భారతదేశంలోని ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చర్మపు రంగు కావచ్చు, వారి యొక్క ఆహార అలవాట్లు తైవాన్ ప్రజలను పోలి ఉంటాయి. ఓకేనా? అంటే ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, వారి యొక్క చర్మపు రంగు, వారి యొక్క ఆహారపు అలవాట్లు తైవాన్ ప్రజలను పోలి ఉంటాయి. కాబట్టి వారందరినీ కూడా వలస కూలీలుగా రిక్రూట్ చేసుకునేటువంటి విషయం పైన కార్మిక శాఖ వలస కూలీలుగా అంటుందన్నమాట ఇక్కడ. ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి వారందరినీ కూడా తైవాన్లో వలస కూలీలుగా చేర్చుకోవడానికి, రిక్రూట్ చేసుకోవడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఆమె చేసిన వ్యాఖ్య అన్నమాట. దానిని చాలామంది ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా తప్పు పట్టడం జరిగింది. మన భారత ప్రభుత్వం కూడా తప్పు పట్టడం జరిగిందనమాట. వారికి ఉద్యోగాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ వారిని వలస కూలీలుగా చేసుకుంటామనే విషయాన్ని తెలపడం అనేది తప్పు అనమాట. ఓకేనా? కాబట్టి అందరూ కూడా తప్పు పట్టడం వల్ల, ఆ తైవాన్ దేశంలో అధికార పార్టీ వర్గాలు కూడా ఆమెను తప్పు పట్టడం వల్ల ఆమె క్షమాపణ చెప్పడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? తైవాన్ మంత్రి సు మింగ్ చున్ అనమాట. కానీ ఆమె ఏమంటూ ఉందంటే కనుక, క్షమాపణ చెప్పి ఇక్కడ తైవాన్లో స్వదేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరికైనా సరే ఇక్కడ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తాం మేమని చెప్పి మళ్ళీ మాట మార్చడం జరిగిందనమాట. ఆమె క్షమాపణ చెప్పిన తర్వాత, మాకు కార్మిక శాఖలో ఎటువంటి భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండవు, అది స్వదేశీయులైనా సరే విదేశీయులకైనా సమాన అవకాశాలు మేము ఇస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగిందనమాట. ఇది అక్కడ జరిగినటువంటి ఇష్యూ. ఓకేనా? ఇట్లాంటి ఇష్యూస్ పైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు అన్నమాట బిట్స్. ఇటీవల మాల్దీవులకు మనకు మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు ముఖ్యంగా టూరిజం పరంగా అనమాట, మనందరికీ తెలుసు. అట్లాంటివన్నీ కూడా ఇష్యూస్ చూసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. తైవాన్ రాజధాని తైపీ. తైవాన్ దేశ భాష చైనీస్ అనమాట. తైవాన్ దేశ కరెన్సీ తైవాన్ డాలర్. తైవాన్ ప్రెసిడెంట్ పేరు సాయ్ ఇంగ్ వెన్ వచ్చేసి ప్రెసిడెంట్ అనమాట. ఇది తైవాన్ విషయాలు. సరే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేస్తే, లక్షద్వీపులలోని మినికాయ్లో ఇటీవల నౌకా స్థావరం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా? అక్కడ లక్షద్వీపులలోని మినికాయ్ దీవిలో ఓకేనా ఒక నౌకా స్థావరం ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు ఐఎన్ఎస్ జటాయు మనం చెప్పుకున్న బిట్టే ఇటీవల. ఓకేనా? ఈ ఐఎన్ఎస్ జటాయు అనేటువంటిది మొదటి స్థావరం కాదు లక్షద్వీపులలో, రెండవ స్థావరం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నౌకా స్థావరం ఇది రెండవది, దాని పేరు ఐఎన్ఎస్ జటాయు. మొదటి స్థావరం పేరు ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మీకు తెలియకపోతే, గుర్తు రాకపోతే మార్చి నెలలో కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తే కనుక మీకు ఆ బిట్ ఉంటుంది. మొదటి స్థావరం పేరు, రెండవ స్థావరం పేరు నేను చెప్పాను. రెండవ స్థావరం పేరు జటాయు. జటాయు అనే పేరు ఎందుకు పెట్టినట్టుగా హరికుమార్ గారు తెలుపుతున్నారంటే కనుక, మన నేవీ చీఫ్ ఎవరు? హరికుమార్ అనమాట. ఆయన జటాయు పేరు ఎందుకు పెట్టారంటే కనుక, రామాయణంలో సీతను అపహరించేటప్పుడు మొట్టమొదటిసారిగా అడ్డుపడింది ఎవరంటే జటాయు పక్షి అనమాట. తన ప్రాణాన్ని పణంగా పెట్టింది ఎవరంటే కనుక జటాయు పక్షి అనమాట. కాబట్టి అంత గొప్ప ధైర్యశాలి ఆ పక్షి అనమాట. ఆ పక్షి పేరు ఇప్పుడు ఆయన జటాయు అని పేరు పెట్టడం జరిగింది నౌకా స్థావరానికి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఓకేనా? సరే, ఫస్ట్ స్థావరం పేరు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా.
హార్డ్ క్వశ్చన్. సాధారణ దుస్తులతో అయినా సరే భారత సైనికులు ఉండకూడదని తెలిపిన దేశం ఏది? చూడండి, సాధారణ దుస్తులతో అయినా సరే భారతీయ సైనికులు వాళ్ళ దేశంలో ఉండకూడదని తెలిపిన దేశం ఏదంటే కనుక మాల్దీవులు. మనందరికీ తెలుసు మాల్దీవులు. ఓకేనా, 2023 నవంబర్ నెలలో మాల్దీవుల ప్రెసిడెంట్గా మహమ్మద్ మయూజ్ వచ్చిన తర్వాత చైనాకు ఆయన దగ్గర కావడం, మన భారతదేశానికి దూరం కావడం జరుగుతూ ఉందన్నమాట. గత ప్రెసిడెంట్ అయితే కనుక మనకు అనుకూలంగా మనకి మిత్రుడిగా ఉండేవాడు. కానీ ఈ మహమ్మద్ మయూజ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాల్దీవులకి ఓకేనా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చైనాతో ఏమో దగ్గర అవుతూ ఉన్నాడు. మనకు దగ్గరలో ఉన్నటువంటి ఓకేనా వీళ్ళు దూరం అవుతూ ఉన్నారనమాట. మాల్దీవులు అనేది ఒక చిన్న ద్వీపదేశం హిందూ మహాసముద్రంలో ఉంటుందన్నమాట. ఇక భారతదేశానికి నైరుతి వైపున పగడపు దీవులతో ఉన్నటువంటి ఒక చిన్న దేశం అన్నమాట మాల్దీవులు. ఈ మాల్దీవులలోని 3 స్థావరాలలో 3 వైమానిక స్థావరాల్లో మన భారత బలగాలు అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉంటాయన్నమాట. కానీ 3 వైమానిక స్థావరాలలో మన భారత బలగాలు అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో ఈ మహమ్మద్ మయూజ్ ఏమని చెప్తూ ఉన్నాడంటే కనుక మార్చి 10వ తేదీ లోపల ఒక వైమానిక స్థావరం నుంచి వెళ్ళిపోండి. మే 10వ తేదీ లోపల ఓకేనా భారతీయులు ఎవరు కూడా మా యొక్క వైమానిక స్థావరాల్లో ఉండడానికి వీళ్ళే. మార్చి 10వ తేదీ లోపలేమో ఒక వైమానిక స్థావరం నుంచి వెళ్ళిపోమంటున్నారు. మిగతా 2 వైమానిక స్థావరాల్లో ఉన్నటువంటి భారతీయ బలగాలు ఎవరు కూడా మే 10వ తేదీ లోపల ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఫైనల్ డేట్ మే 10 అన్నమాట. భారతీయులు ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదంట. ఒక సాధారణ దుస్తులు వేసుకొని కూడా అక్కడ సైన్యం ఎవరు కూడా విధులు నిర్వర్తించడానికి వీలు లేదని మహమ్మద్ మయూజ్ చెప్పడం జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మాల్దీవుల రాజధాని మాలే, మాల్దీవుల కరెన్సీ రూపీ, మాల్దీవుల భాష దివేహి, మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మయూజ్. మాల్దీవుల అధికారిక మతం ఏదంటే ఇస్లాం మతం అన్నమాట. మాల్దీవుల రాజధాని మాలే, మాల్దీవుల కరెన్సీ రూపీ, మాల్దీవుల భాష దివేహి, మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మయూజ్, మాల్దీవుల అధికారిక మతం ఇస్లాం మతం. ఇక్కడ భారతదేశానికి దూరం అవుతూ చైనాకు దగ్గర అవుతున్నటువంటి దేశం మాల్దీవులు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సరే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేస్తే ఇక భారతదేశంలో చిరుతపులుల జనాభాను ఇవ్వడం జరిగింది. 13,874 చిరుతపులులు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయన్నమాట. 2022 లేటెస్ట్ ఓకేనా పాపులేషన్ అనమాట. లెపార్డ్ ఓకేనా పాపులేషన్ అనమాట. చిరుతపులుల జనాభా 13,874. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ సంఖ్య. 13,874 చిరుతపులులు ఉన్నాయన్నమాట. చిరుతపులులు ఎక్కువగా ఉన్న వరుసగా 4 రాష్ట్రాలు మనం చూస్తే కనుక ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తమిళనాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఆల్రెడీ మనం చెప్పిన క్లాస్ కాబట్టి ఓకేనా, భారతదేశంలో చిరుతపులులు ఎక్కువగా ఉన్నటువంటి ఓకేనా రిజర్వ్ ఏది? భారతదేశంలో ఎక్కువ చిరుతపులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏదని నేను చెప్పా. 2వది మధ్యప్రదేశ్లోని పన్నా అని, 3వది మధ్యప్రదేశ్ సాత్పురా అని చెప్పాను. నేను మొదటిది అడుగుతున్నా, 2వది 3వది నేను చెప్పాను. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని పన్నా అని, మధ్యప్రదేశ్లోని సాత్పురా 2వ 3వ స్థానంలో ఉన్నాయి. చిరుతపులులు ఎక్కువగా అక్కడ ఉంటాయన్నమాట. కానీ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కువ సంఖ్యలో చిరుతపులులు ఉన్న టైగర్ రిజర్వ్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇప్పటికి 3 క్వశ్చన్స్ అడిగాను నేను. ఓకేనా. క్వశ్చన్, సరిహద్దుల్లో భారతదేశ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా రక్షణకు కేటాయించిన బడ్జెట్ ఎంత? సరిహద్దుల్లో భారతదేశ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా రక్షణ కోసం వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే కనుక $232 బిలియన్ అన్నమాట. చైనా ఇప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ ఏడాదికి సంబంధించి. దానికి సంబంధించి రక్షణకు, డిఫెన్స్కు సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించిందంటే $232 బిలియన్. గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పెంచిందనమాట. గత సంవత్సరం కంటే 7.2%, గత సంవత్సరం కంటే 7.2% పెంచి
ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ $232 బిలియన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పెంచిందంటే దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయన్నమాట. ఒకటి, సరిహద్దుల్లో భారతదేశ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం ఒకటి. నెంబర్ 2, తైవాన్తో ఘర్షణ వాతావరణం నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి దక్షిణ చైనా సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం. దక్షిణ చైనా సముద్రంలో ప్రతికూల పరిస్థితులు, తైవాన్తో ఘర్షణ వాతావరణం, సరిహద్దుల్లో భారతదేశ ఉద్రిక్త పరిస్థితులు. ఈ మూడింటి నేపథ్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా చేయడం జరిగిందనమాట రక్షణ శాఖకు. ఏ దేశం? చైనా. ప్రపంచంలో రక్షణ శాఖకు ఎక్కువగా బడ్జెట్ కేటాయించేటువంటి దేశం ఏదంటే అమెరికా. ఎప్పుడైనా అమెరికానే టాపింగ్, అమెరికాను మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అందరూ. అమెరికా తర్వాత రెండవ స్థానం చైనాదే అనమాట. అమెరికా బడ్జెట్ రక్షణ శాఖకు $840 బిలియన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు చూడండి, $840 బిలియన్. అది ఏ దేశానికి? అమెరికాకు. అమెరికా తర్వాత సెకండ్ చైనా అనమాట. చైనాది ఎంత ఇప్పుడు? $232 బిలియన్ అనమాట. ఇక ఈ ఏడాది మన దేశం కూడా బడ్జెట్ ఇచ్చింది కదా. ఓటాన్ అకౌంట్లో భాగంగా బడ్జెట్ కేటాయించింది. మన దేశం రక్షణ శాఖకి ఎంత కేటాయించింది అంటే కనుక 6,21,542 కోట్లు అనమాట. 6,00,000 కోట్లు అనమాట. 6,21,541 కోట్ల బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి జరిగాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏదంటే అమెరికా, సెకండ్ ఏదంటే చైనా. ఓకేనా? మన భారతదేశ ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత రక్షణ శాఖ కంటే కనుక 6,21,541 కోట్లు అనే విషయాన్ని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట డిఫెన్స్ సంబంధించిన విషయాలు. ఓకేనా? అదేవిధంగా చైనాతో మన దేశానికి ఎంత సరిహద్దు ఉంటుందంటే 3,488 కిలోమీటర్ల సరిహద్దు చైనాతో ఉంటుందన్నమాట మన దేశానికి. మైండ్లో ఉండాలి అందరికి కూడా. 3,488 కిలోమీటర్ల సరిహద్దు. మన భారతదేశంతో ఎక్కువగా సరిహద్దు పంచుకునే దేశం బంగ్లాదేశ్. తర్వాత చైనాదే. బంగ్లాదేశు, చైనా సెకండు, థర్డ్ పాకిస్తాన్, ఫోర్త్ నేపాల్, ఫిఫ్త్ వచ్చేసి మయన్మార్, సిక్స్త్ వచ్చేసి భూటాన్, సెవెంత్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మన భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాలు మొత్తం 7 ఉంటాయన్నమాట. ఆ 7 దేశాల వరుస క్రమాన్ని మనం ఒకసారి చూస్తే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఎక్కువగా బంగ్లాదేశ్, తక్కువగా ఆఫ్ఘనిస్తాన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీలో మనం చదువుకుంటాం కదా. ఓకేనా? 3,310 కిలోమీటర్లు అయితే పాకిస్తాన్తో ఉంటుంది. 3,488 కిలోమీటర్లు అయితే కనుక మనకు దేంతో? చైనాతో ఉంటుందన్నమాట. 4,096 కిలోమీటర్లు అయితే కనుక బంగ్లాదేశ్తో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా? గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక మన భారతదేశం ఏ దేశ సరిహద్దుల్లో కంచె వేస్తున్నాం, మొత్తం ఆ దేశ సరిహద్దు మొత్తానికి మన భారతదేశం కంచె వేయాలని నిర్ణయించామన్నమాట. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా తెలపడం జరిగింది. గత కరెంట్ అఫైర్స్లో నేను చెప్పా ఇది. ఓకేనా? అది ఏ దేశానికి మనం కంచె వేయబోతూ ఉన్నాం అంటే కనుక అది మయన్మార్. ఏ దేశం? మయన్మార్తో అనమాట. ఓకేనా? ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి గత కరెంట్ అఫైర్స్ క్లాసులో భాగంగా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక మన ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో తెగలు ఉంటాయి కదా. ఆ తెగల్లో 3 తెగలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాయన్నమాట. దీనికి రాజ్యసభ ఆమోదించింది. ఆ 3 తెగలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జాబితాలో చేర్చబడినటువంటి 3 కొత్త తెగలు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీరందరూ దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ని 3 షేర్ చేయండి ప్లీజ్. మీ నుంచి మేము కోరుకునేటువంటిది ఒక లైక్ మాత్రమే. మీరు చేసే లైక్స్ను బట్టే మేము మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకొని దానికి తగ్గట్టు క్లాసులు చేస్తూ వస్తామన్నమాట. కాబట్టి మీరు దయచేసి అందరూ లైక్ చేయాలి. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఓకేనా?
ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. మీరు ఓకేనా, అంతకు మించి మేము అడిగేది ఏం లేదు. మేము క్వశ్చన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకొని ఓకేనా, అన్నీ కూడా సెర్చ్ చేసుకొని క్లాసులు చెప్పి డౌన్లోడ్ పెట్టి మేము ఇంత చేస్తున్నాం కదా మీకోసం. కనీసం మీరు ఒక లైక్ చేయకపోతే ఎలా? దయచేసి అందరూ లైక్ చేయండి ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం 2023లో నిరుద్యోగిత శాతం ఎంత? కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం 2023లో నిరుద్యోగిత శాతం ఎంత అంటే 3.1%, 3.1% అనమాట. 3.1% గుర్తుపెట్టుకోవాలి. సరే, కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ఏం చెప్తూ ఉంది అంటే కనుక 2021లో నిరుద్యోగిత శాతం 4.2 అంట, 2022లో నిరుద్యోగిత శాతం 3.6% అంట, 2023లో నిరుద్యోగిత శాతం 3.1% అంట. 2021, 2022, 2023. 2021 4.2%, 2022 3.6%, 2023 3.1%. దీన్ని బట్టి మనం చూస్తే కనుక ఈ 3 ఏళ్ల కాలంలో ఈ నిరుద్యోగిత శాతం అనేటువంటిది తగ్గుతూ ఉందన్నమాట. నిరుద్యోగిత శాతం అనేటువంటిది తగ్గుతూ ఉంది అంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయంట. కరోనా తర్వాత ఈ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కావచ్చు మెరుగుపడ్డాయన్నమాట. 15 ఏళ్ళు ఆ పైబడి ఉన్నటువంటి వాళ్ళనమాట. ఈ కార్మికుల పరంగా కావచ్చు, ఈ ఉద్యోగాల పరంగా ఆ నిరుద్యోగ శాతం బాగా తగ్గుతూ వస్తున్నటువంటి గణాంకాలు మనకు వెల్లడిస్తూ ఉన్నారన్నమాట కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ. వాడి గుర్తుపెట్టుకోవాలి 3.1%. సరే, గత కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి రివిజన్ చేస్తే బ్లూంబర్గ్ ఇండెక్స్లో అత్యంత గొప్ప కుబేరుడిగా, అత్యంత ధనవంతుడిగా ఈసారి ఎవరు నిలిచారంటే కనుక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా బ్లూంబర్గ్లో ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు లేడు ధనవంతుడిగా, ఎవరు? జెఫ్ బెజోస్ అనమాట. సరే, ఎవరిని బీట్ చేశాడు జెఫ్ బెజోస్ అంటే కనుక ఎలన్ మస్క్ను. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడనమాట. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఎవరు? ఆయనే ఎలన్ మస్క్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నాడనమాట. ఎవరంటే కనుక బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ ప్లేసు మెటా అంటే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ పేరు మార్చారు కదా మెటాగా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మార్క్ జుకర్బర్గ్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. భారతదేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉంటే గౌతమ్ అదానీ 12వ స్థానంలో ఉన్నట్టుగా వెల్లడించారనమాట. బ్లూంబర్గ్ గుర్తుపెట్టుకోవాలి, బ్లూంబర్గ్ లిస్ట్ అనమాట ఇది. 11వ స్థానంలో ముఖేష్ అంబానీ, 12వ స్థానంలో గౌతమ్ అదానీ. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఎక్స్పోశాట్ మిషన్ భారీ నక్షత్రాలపైన, ఎక్స్రే పైన, అదేవిధంగా మనకి కృష్ణ బిలాలపైన ప్రయోగం అనేటువంటిది ఇస్రో చేశారనమాట. అదే ఎక్స్పోశాట్ మిషన్. ఇది ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించారు? 2024 జనవరి 1వ తేదీ 2024 జనవరి 1వ తారీఖున ప్రయోగం జరిగిందనమాట. ఇది ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్, ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కనుక మీరు ఆల్రెడీ ఆన్సర్ గెస్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇమేజ్లో మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కాబట్టి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన పథకం అన్నమాట కాబట్టి యూపీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అన్నమాట. లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, శాసన మండలి స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశే. జనాభా అత్యధికంగా గల రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే.
పశు సంపద ఎక్కువగా కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. ఓకేనా, ఇట్లా మనకి గుర్తుపెట్టుకోవాలి. గోధుమలు ఎక్కువగా కలిగిన రాష్ట్రం కూడా ఉత్పత్తి పరంగా ఉత్తరప్రదేశే. సరే, ఈ ఉత్తరప్రదేశ్లో ఇటీవల ప్రారంభించిన స్కీమ్ అన్నమాట ఇది, ముఖ్యమంత్రి యువ ఉద్యమ వికాస్ అభియాన్. ఎవరైతే యువత ఉంటుందో ఆ యువత స్వయం ఉపాధి అంటే వాళ్ళు స్వయం సహాయకంగా వాళ్ళు కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసుకుంటే కనుక బిజినెస్, వారికి ఎటువంటి వడ్డీ లేకుండా 5 లక్షల వరకు గవర్నమెంట్ సహాయాన్ని అందిస్తుందన్నమాట. ఎంతవరకు? 5 లక్షల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా వారికి, ఓకేనా, ఆ నగదును అందజేస్తుంది. తర్వాత వాళ్ళు విడతల వారుగా దాన్ని కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి వడ్డీ లేదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పథకం అన్నమాట. వేరే రాష్ట్రాల్లో గొప్పగా కొన్ని స్కీమ్స్ ప్రారంభించినప్పుడు వాటిని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతుల పరంగా కావచ్చు, యువకుల పరంగా కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఇట్లా వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ప్రారంభించినప్పుడు వాటిపైన కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్నామని ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణకు ప్రిపేర్ అవుతున్నామని తెలంగాణ మాత్రమే కాదనమాట. ఓకేనా, ఇవి గుర్తుంచుకోవాలి మీరు. సరే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ను మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక ఫిబ్రవరి నెల కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నమాట. నవీన్ పట్నాయక్ తర్వాత సెకండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ తర్వాత థర్డ్ ప్లేస్లో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ తర్వాత ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అనమాట. ఓకేనా, భూపేంద్రభాయ్ పటేల్ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా. ఈ 5 మందిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అత్యంత గొప్ప ప్రజాదరణ కలిగినటువంటి నేతలు వరుసగా ఒక 5 ర్యాంకులు నేను చెప్పా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలంగాణ అయినా సరే, ఓకేనా, ఆ ముఖ్యమంత్రులు ఎవరు కూడా ర్యాంకులు కూడా సాధించలేకపోయారన్నమాట ఈసారి. ఓకేనా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అది 2023కు సంబంధించి కాబట్టి కేసీఆర్ అనమాట. ఇప్పుడంటే మనకి కొత్తగా వచ్చారు ఎవరు, రేవంత్ రెడ్డి అనమాట. 2023 ఏడాదికి సంబంధించి ప్రజాభిప్రాయం అనమాట అది. దానికి సంబంధించి ఎవరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఓకేనా, అసలు ఒక ర్యాంకులు కూడా లేవు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి, ఓకేనా, నాయకుడు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్, టీశాట్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? టీశాట్ నూతన సీఈఓగా నియమితులైన వారు వేణుగోపాలరెడ్డి. మన ఎమ్మెల్యేలో చూడొచ్చు వేణుగోపాలరెడ్డి గారిని. ఆయన ఇప్పుడు టీశాట్ నూతన సీఈఓగా నియమించబడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందనమాట. టీ అంటే తెలంగాణ, షాట్ SAT స్కిల్ అండ్, ఓకేనా, టీశాట్ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ అనమాట. దానికి సంబంధించి నూతన సీఈఓగా ఎవరు నియమించబడ్డారంటే వేణుగోపాలరెడ్డి. చూడు, తెలంగాణకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అందరూ నూతన నియామకాలన్నీ కూడా మనం చూసినట్లయితే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, తెలంగాణ రాష్ట్ర DGP రవిగుప్తా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్, ఫినాన్స్ కమిషన్ చైర్మన్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఇటీవల నియమించబడ్డాడు, చెప్పుకున్నాం 2 డేస్ బ్యాక్. మైనారిటీ కమిషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, తెలంగాణ క్రిస్టియానిటీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్, ఓకేనా, తాహిర్ బిన్, తెలంగాణ షాట్ CEO వచ్చేసి ఇప్పుడు, ఓకేనా,
వేణుగోపాల్ రెడ్డి. ఇవన్నీ నూతన నియామకాలు నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంటు తెలంగాణకు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు కాబట్టి మీరు బాగా చదవాలి. ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు కూడా సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా. గ్రూప్ 2 కాస్త ఎక్కువ సిలబస్ ఉంటుంది, గ్రూప్ 3కి తక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే గ్రూప్ 2 తర్వాతనే గ్రూప్ 3 ఉందన్నమాట. అక్టోబర్లో గ్రూప్ 2 ఉంటే నవంబర్లో గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ 3 వెంటనే రాసుకోవచ్చు అనమాట, కంటిన్యూ చేసుకొని. కాబట్టి బాగా చదివితే కనుక మీకు నీట్గా గ్రూప్ 2, గ్రూప్ 3లో ఓకేనా జాబ్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరు టైం వేస్ట్ చేసుకొని చదువుకోవాలి. సరే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ రివిజన్ చేద్దాం. జనవరి నెలలో ఉన్న కరెంట్ అఫైర్స్ నేను రివిజన్ చేస్తున్నాను మీకు. ఓకేనా. అవినీతి సూచీలో భారతదేశ ర్యాంక్ అన్నమాట ఈ ఏడాది. అవినీతి కరప్షన్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 93 అనమాట. మొత్తం 180 దేశాలకు సంబంధించిన ర్యాంక్ అనేటువంటిది తయారు చేస్తే భారతదేశం 93వ ర్యాంకులో ఉందన్నమాట. జనవరి నెలలో మనం చెప్పిన కరెంట్ అఫైర్స్లో రివిజన్ చేయండి. మీరు పీడిఎఫ్ తీసుకుంటారు కదా, అక్కడ ఉంటుంది ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్ అనమాట. అవినీతి సూచీలన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకోమని చెప్తూ ఉంటాను నేను. ఓకేనా. మన భారతదేశ ర్యాంక్ వచ్చేసి 93 అనమాట. అవినీతి లేని దేశాలుగా ఫస్ట్ సెకండ్ ఏవి ఉన్నాయంటే కనుక డెన్మార్క్ ఫస్ట్ ఉంది, ఫిన్లాండ్ సెకండ్ ఉంది. డెన్మార్క్ ఫస్ట్ ఉంది, ఫిన్లాండ్ సెకండ్ ఉంది. లాస్ట్ అంటే అవినీతి దేశంగా ఎక్కువగా అవినీతి దేశంగా చివరి స్థానంలో 180వ ర్యాంకులో ఏది ఉందంటే కనుక 180 ర్యాంకు, అదే సోమాలియా. ఏ దేశం? సోమాలియా. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా, దయచేసి అందరికీ చెప్తున్నా. సరే, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో తొలి మహిళా స్నైపర్గా ఇటీవల నియమించబడింది ఎవరు? నియమించబడింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. నేను అడిగిన క్వశ్చన్లకు అన్నీ కూడా రాసుకోండి, ఏమేమి అడుగుతున్నా దానికి అందరూ కూడా సమాధానం చేయండి దయచేసి. ఓకేనా. ఎయిత్ క్వశ్చన్, ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అరుణ్ కుమార్ సిన్హా మృతి చెందగా ఆయనకు పద్మశ్రీ ఎప్పుడు వరించింది? చూడండి, ఇమేజ్లో చూస్తున్నటువంటి వ్యక్తి పేరే అరుణ్ కుమార్ సిన్హా అనమాట. గొప్ప ఆర్కియాలజిస్ట్ అనమాట. ఆర్కియాలజీ అంటే ఏంటి? పురాతన వస్తువులపైన అధ్యయనం. ఏవైతే పురాతన వస్తువులు ఉంటాయో వాటిపైన అధ్యయనాన్ని ఆర్కియాలజీ అంటారు. అటువంటి శాస్త్రవేత్తలను ఆర్కియాలజిస్టులు అంటారనమాట. అతను ఇప్పుడు చనిపోవడం జరిగిందనమాట. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను 90 ఏళ్ళ వయసులో ఇప్పుడు మరణించడం జరిగిందనమాట. అతని వయసు 90 ఏళ్ళు. రాష్ట్రం ఛత్తీస్గఢ్. గొప్ప ఆర్కియాలజిస్ట్ అనమాట. అతని పేరు అరుణ్ కుమార్ సిన్హా. ఇతనికి పద్మశ్రీ అవార్డు వరించిందనమాట 2017లో. 2017లో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి అనమాట ఇతను. ఎవరు? అరుణ్ కుమార్ సిన్హా. ఇప్పుడు ఆయన మృతి చెందడం జరిగిందనమాట. ఓకేనా. వార్తల్లో ఆయన గొప్పగా మనకి చాలాసార్లు ఉండడం జరిగిందనమాట. మరొక విషయం ఏంటంటే అయోధ్య రామ మందిరం మనందరికీ తెలుసు. ఈరోజు అయోధ్య రామాలయం కట్టడం జరిగిందనమాట. అయోధ్య రామాలయం ఎప్పుడు ప్రారంభించబడింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అయోధ్య రామ మందిరం. ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఓకేనా వెలువరించిన తీర్పుకు ముందు ఇక్కడ త్రవ్వకాలు చేసి ఉంటారనమాట. ఆ త్రవ్వకాలలో భాగంగా మనకి ఎన్నో రాముని యొక్క ఆ రామ మందిరానికి సంబంధించినవన్నీ కూడా మనకి ఆనవాళ్ళు దొరికాయన్నమాట. కానీ అక్కడ ఆర్కియాలజిస్ట్గా పనిచేసిన వ్యక్తి అరుణ్ కుమార్ సిన్హా. ఆ త్రవ్వకాల్లో భాగంగా ఆర్కియాలజిస్ట్గా పనిచేశాడనమాట. ఎవరంటే అరుణ్ కుమార్ సిన్హా. అంత గొప్ప వ్యక్తి అనమాట, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకేనా. ఇదనమాట. ఓకే, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే అయోధ్య రామ మందిరం ఎప్పుడు ప్రారంభించబడింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఇకపోతే గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్కి జనవరి నెలలో నూతన చైర్మన్గా రావడం జరిగిందనమాట. అనిల్ కుమార్ లాహోటి. గుర్తుపెట్టుకోవాలి, ట్రాయ్ నూతన చైర్మన్ ఎవరంటే అనిల్ కుమార్ లాహోటి.
జనవరి 30 కరెంట్ అఫైర్స్ మనది కనుక ఒకసారి చూస్తే కనుక మీకు కనిపిస్తుంది జనవరి 30 డేట్లో అనమాట. అనిల్ కుమార్ లాహోటి పేరు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరు. అనిల్ కుమార్ లాహోటి ట్రాయ్ నూతన చైర్మన్. ఇది గత కరెంట్ అఫైర్స్ క్లాస్ అనమాట. నైన్త్ క్వశ్చన్, ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ 2024 అనేది ఎక్కడ నిర్వహించబడును? చూడండి, ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ 2024 అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే రాజస్థాన్లో. ధర్మా గార్డియన్ అనేటువంటిది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు. ఏ రెండు దేశాలు పాల్గొనేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఒకటి ఇండియా, రెండు జపాన్. ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్ అనమాట, ప్రతి ఏటా జరుగుతుందన్నమాట. ఈ ఏడాది జరిగిన ఎడిషన్ 5వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి, 5th ఎడిషన్ అనమాట. ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో జరిగింది ధర్మా గార్డియను. ఇది జపాన్ మరియు భారత్ ఓకేనా ఆర్మీ వాళ్ళు కలిసి జరిపేటువంటి సంయుక్త సైనిక వ్యాయామం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ధర్మా గార్డియన్ అనమాట, 5th ఎడిషన్. 2018లో మొదటి ఎడిషన్ జరుగుతుంది. మధ్యలో ఒకసారి జరగదనమాట కరోనా కారణం చేత. వరుసగా ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మన ఇండియాలో జరిగితే మరొకసారి జపాన్లో, మళ్ళీ జపాన్లో జరిగితే మళ్ళీ ఇండియాలో, ఇట్లా ఇక్కడ మారుతూ ఉంటుందన్నమాట. మన దేశానికి చెందినటువంటి 40 మంది, జపాన్ దేశానికి చెందినటువంటి 40 మంది పాల్గొన్నారన్నమాట ఈ ఏడాది. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో గుర్తుపెట్టుకో, రాజస్థాన్లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే కనుక ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ ధర్మా గార్డియన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక జపాన్ అనగానే జపాన్కు మనకు మధ్య జరిగేటువంటివి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని 3 ఉంటాయి. ఆర్మీ అంటే ధర్మా గార్డియన్, ఆర్మీ అంటే ధర్మా గార్డియన్. నావల్ ఎక్సర్సైజ్ ఏది, నేవీ ఎక్సర్సైజ్ ఏది అంటే కనుక దాని పేరు జిమెక్స్, JIMEX అనమాట. JIMEX. జపాన్, ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్, అది నేవీ అనమాట. మారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది నేవీ. అదే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, జపాన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఎయిర్ ఫోర్సు రెండు కలిసి చేసేది వీర్ గార్డియన్. కాబట్టి ధర్మా గార్డియన్ ఒకటి, వీర్ గార్డియన్ ఒకటి, జిమెక్స్ ఒకటి, 3 ఉంటాయి. జిమెక్స్ అనేటువంటిది నేవీ ఎక్సర్సైజ్ అనమాట. వీర్ గార్డియన్ అనేటువంటిది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ధర్మా గార్డియన్ అనేటువంటిది మిలిటరీ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోవాలి 3 కూడా. అదేవిధంగా మరొకటి మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, మలబార్ నేవీ ఎక్సర్సైజ్. ఇందులో ఇండియా, జపాన్తో పాటు మరొక 2 దేశాలు అమెరికా, ఆస్ట్రేలియాలు కూడా పాల్గొంటాయి. మలబార్ నేవీ ఎక్సర్సైజ్ అని, మలబార్ నావికా వ్యాయామం 4 దేశాలు కలిసి చేసే వ్యాయామం అనమాట. భారత్, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేస్తే కనుక, చేసినట్లయితే కనుక జనవరి నెలలో ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందనమాట. ఇండియా మరియు సౌదీ అరేబియా రెండు కలిసి, ఇదే రాజస్థాన్లో. ఇండియా మరియు సౌదీ అరేబియా రెండూ కలిసి ఇదే రాజస్థాన్లో ఒకటి జరిపాయన్నమాట. దాని పేరు ఏంటంటే కనుక సదా టాన్సిక్, SADA, సదా టాన్సిక్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సదా టాన్సిక్ వచ్చేసి ఇండియా మరియు సౌదీ అరేబియా, ప్లేస్ వచ్చి రాజస్థాన్. ఈ ఏడాది గుర్తుపెట్టుకోవాలి, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ ఏడాది G20 సమావేశం ఇక్కడ జరగబోతుంది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. మన ఛానల్ నుంచి ప్రతిరోజు అప్డేటెడ్గా డేట్ టు డేట్ కరెంట్ అఫైర్స్ మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, SI కానిస్టేబుల్, RPF SI, RPF కానిస్టేబుల్ ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ఓకేనా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ కొన్ని పడ్డాయి, కొన్ని పడబోతూ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ మన కరెంట్ అఫైర్స్, జీకే అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎన్నో విషయాలు, కొత్త విషయాలన్నీ కూడా మీకు తెలియవస్తాయి అన్నమాట. ఇవన్నీ మీరు రోజు క్లాసులు వింటూ ఉంటే దానికి సంబంధించి వినడము, అదేవిధంగా మనం PDF బాగా నీట్గా తయారు చేస్తున్నాం కాబట్టి వాటిని తీసుకొని చదువుకుంటూ ఉండడం, ఇలా చేస్తున్నారని అందరూ కూడా
1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. అదేవిధంగా RPF SI కానిస్టేబుల్కి సంబంధించి జీకే సైన్స్ పార్ట్ ఓకేనా, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా, గ్రూప్ 3 ఎగ్జామ్స్కు ఓకేనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న జనరల్ స్టడీస్కి సంబంధించి ఓకేనా ఇదే నెంబర్కు కాల్ చేసి ఆ ఎగ్జామ్ వాళ్ళు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. క్యాన్సర్ను నియంత్రించే కరుప్పు కవుని బ్లాక్ రైస్ వార్తల్లో ఉండగా అది ఏ రాష్ట్రానికి చెందినది? క్యాన్సర్ను నియంత్రించే కరుప్పు కవుని చూడండి, బ్లాక్ రైస్ అనమాట, నల్లటి బియ్యం మన ఇమేలో చూడొచ్చు ఓకేనా. ఆ నల్లటి బియ్యం బస్తా నుంచి ఆ బియ్యం బయటకు వచ్చి నల్లగా ఉన్నాయి చూడండి. ఆ బియ్యం మనకు క్యాన్సర్ను నియంత్రిస్తుందంట. ఇవి తమిళనాడు రాష్ట్రంలో పండించేటువంటి బియ్యం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ తమిళనాడు. అనాదిగా పండిస్తూ ఉన్నారనమాట. చాలా రోజులు వాటిని స్టాప్ చేశారంట, మళ్ళీ ఇప్పుడు వాటిని పండించడం మొదలుపెట్టారనమాట. విజయ్ కుమార్ అనేటువంటి ఒక గొప్ప రైతు ఈ నల్లటి బియ్యాన్ని కరుప్పు కవుని అనేటువంటి బ్లాక్ రైస్ను పండిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు వార్తల్లో అందుకే అది నిలిచిందనమాట. కానీ దీంట్లో గొప్ప ఆయుధ గుణాలు ఉన్నాయంట ఈ బ్లాక్ రైస్లో. కాబట్టి వీటి వాడకాన్ని అందరూ కూడా వాడమని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఆన్సర్ తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా వార్తల్లో ఉంది కాబట్టి. ఓకే, ఇటీవల GI ట్యాగ్ ఒక మార్చి నెలలో మన GI ట్యాగ్ దేనికి వచ్చాయనేది చెప్పుకుంటూ వచ్చాయన్నమాట. దేనికి GI ట్యాగ్ వచ్చాయనేది మీకు గుర్తుంటే కనుక కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.